హలో అందరికీ, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా విషయాల గురించి తెలుసుకోబోతున్నాము. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఎండలు పెరిగిపోతున్నాయి కదా, మొక్కల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మనం టమాటా చెట్లుకి ఆకులు ఎన్ని ఉన్నాయో చూసారా, అన్ని ఆకులు ఉన్నాయనుకోండి, మనకి పూత ఎక్కువగా రాదు, కాయలు కూడా పెరగవన్నమాట. వీలును బట్టి టమాటా చెట్లకి పండిపోయిన ఆకులు బాగా ముదిరిపోయి పండిపోవడానికి రెడీగా ఉన్న ఆకులను కట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, యాపిల్ బీర్స్ వస్తున్నాయి. చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి, చెట్టు నిండా పోతుంది. ఈ చెట్లు అయితే స్ట్రాబెర్రీ గవా అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా కాయ. ఈ రోజుకైతే ఇక్కడ బంచ్ ఉంది చూసారా, అవైతే 15 దాకా ఉన్నాయండి మొగ్గలు. నేను కట్ చేసేద్దాం, స్టెమ్ అంత నీట్గా లేదు కదా అనుకున్నాను. వేరే పనుల్లో ఉండి వదిలేశాను, కట్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడైతే అక్కడ పువ్వులు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూస్తున్నారు కదా, బాగా అంటే చాలా బాగున్నాయి అవి. నేను అంత బాగా వస్తాయి అనుకోలేదు. ఈ జామ చెట్టు కూడా చెట్టు నిండా పోతుంది, చిన్నగా కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా, చెట్లన్నీ ఎలా ఉంటాయో, చెట్లు మొత్తం పూత మీద ఉన్నాయన్నమాట. పువ్వులు కాయలతో చాలా నిండుగా ఉంది గార్డెన్ అయితే. ఈ రోజ్ ఫ్లవర్స్ అయితే రోజు దేవుడికి కోస్తున్నా సరే ఇంకా మిగిలిపోతున్నాయి. ఈ చెట్టు మొత్తం కాకరకాయ చెట్టు అల్లుకుపోయింది. పందిరి వేయాలనుకుంటున్నాను, అది అలాగే అయిపోతుంది. ఇప్పుడు కాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి. మరి పందిరి వేయడానికి ఎంత టైం పట్టుద్దో అర్థం కావట్లేదు, చెట్టు ఎలా ఉంటుంది అనేది. ఇంత పాకిపోయిన తర్వాత మళ్ళీ తీసి పందిరి మీద పెట్టడం అంటే అవ్వుద్దో లేదో తెలియట్లేదు. కాయలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఈ కాకరకాయ చెట్టుకి. మన దగ్గర మొత్తం 3 కాకరకాయ చెట్లు ఉన్నాయి. షార్ట్స్లో చూపించాను. ఒక కాకరకాయ చెట్టుకైతే పెద్ద సైజే వచ్చేసాయి కాయలు, కొయ్యాలి. మన గార్డెన్లో ప్రతి వీడియోలో ఎక్కువగా కనిపించేది అంటే కనకాంబరం చెట్లు. ఇక్కడ గడ్డి చూడండి, మంచి మొక్కలు పెరగమంటే పెరగవు కదా. గడ్డికి అయితే దుంపలు ఉంటాయి కదా, దుంపల నుంచి కొత్త మొక్కలు వస్తూనే ఉండి ఇక్కడ ఉంది చూశారు కదా, అంత అయ్యిందనమాట. ఇంకా అదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. వాటర్ యాపిల్ అయితే ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో. ఈ వాటర్ యాపిల్ ఏ కలర్ వస్తాయో చూడాలి. మామిడికాయలు వచ్చేసాయి మన చెట్టుకి అయితే, చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అంతకుముందు తక్కువగా వచ్చాయి, 1, 2 అలానే. ఈసారి 5 దాకా వచ్చాయి, ఇంకా పూత వస్తుంది. ఆరెంజెస్ కూడా ఎక్కువగా వచ్చాయి, చెట్టు నిండా ఉన్నాయి, చిన్న చిన్న పిందెలు. గ్రేప్స్ కూడా ఇదే ఫస్ట్ టైం. చెట్టు చిన్నగానే ఉంది కదా, ఎక్కువేం లేవు. కాకపోతే కలర్ ఎలా ఉందనేది తెలుసుకోవడం కోసం చూస్తున్నాను. సమ్మర్ టైంలో 2 పూట్ల నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది మొక్కలకి. ఈ ఉసిరికాయ చెట్టుకు కూడా ఉసిరికాయలు వచ్చేలా ఉన్నాయి, కాకపోతే తెలియట్లేదండి, పూత అయితే రాలిపోతుంది. ఏంటి రీజన్ అనేది తెలియట్లేదు. ఎన్నిసార్లు పూత వచ్చినా పూత మొత్తం రాలిపోతుంది. ఈ చెట్టు చూసారా, స్టార్ ఫ్రూట్ చెట్టు అనమాట. చెట్టు నిండా పోతుంది. కాయలు మరి ఎంతవరకు వస్తాయి, ఈ ఎండలకి కాయలు వస్తాయా లేదా, పూత నిలుస్తుందా లేదా నేను చెప్పలేను. కానీ చెట్టుకైతే ఆకులు లేని కూడా అసలు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆకులు లేకపోయినా సరే పూత ఎంత ఎక్కువగా వచ్చిందో.